ఆ జిల్లాలో అధికార పార్టీ ఫుల్లీ లోడెడ్ అయిందా? అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే చేరికలతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుందా? బలగం పెరగడం పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పార్టీలో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని పాత కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారట. పాత కాంగ్రెస్ నాయకులు ఒక తాటిపైకి వచ్చి తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ సీనియర్లు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఖమ్మం కాంగ్రెస్ లో పాత వర్సెస్ కొత్త పంచాయతీ. పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు. కింది స్థాయి కార్యకర్తలకు తప్పని ఇబ్బందులు. అధిష్టానం పట్టించుకోవాలంటున్న కేడర్. ఉద్యమాల కిల్ల, పోరాటాల పురిటిగడ్డ సింగరేణి సిరుల గని, కమ్యూనిస్టు ఉద్యమం కేంద్రంగా అనేక చారిత్రక పోరాటాలకు పురిటిగడ్డ, వామపక్ష పార్టీలకు ఉద్యమ పోరాటాలకు నెలవు ఉమ్మడి ఖమ్మం జిల్లా. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా నిలిచింది ఆ జిల్లా. గడిచిన 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. గులాబీ పాలనలో పార్టీ కష్టకాలంలో కూడా ఎన్నో అవమానాలు, కేసులు, ఆరోపణలు ఎదుర్కొన్న కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు పార్టీని అంటిపెట్టుకుని అలాగే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రస్థానం సాగుతుందనుకున్న తరుణంలో వలస నేతల హవాలో పాత కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదనే ఆరోపణ వారి నుంచి బలంగా వినిపిస్తుంది. ఈ తరుణంలో అధికారం కోసం హార్నిసలు కష్టపడ్డ పాత కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం పార్టీ వీడే పరిస్థితులు నెలకొన్నాయట. దీనితో మరికొన్ని రోజుల్లో జరిగే స్థానిక పంచాయతీ పోరులో అధికార పార్టీకి గట్టుకాలం దాపరించే పరిస్థితి కనిపిస్తుందట. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్న పాత నాయకులు ఇటీవల పార్టీలో చేరిన వలస నేతల మధ్య సఖ్యత కనిపించట్లేదట. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుందట. ఎన్నికల ముందు గులాబీ పార్టీ నుంచి ప్రముఖ నేతలు ఆ పార్టీని వీడి హస్తం పార్టీలోకి చేరారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరగడంతో పాటు బలం పుంజుకుంది. ఫలితంగా అభ్యర్థుల గెలుపు సునాయాసమైంది. దీంతో అధికారం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు అధిష్టానం అగ్రతాంబూలం అందించింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, గృహ నిర్మాణ, వ్యవసాయ శాఖ పదవులను కట్టబెట్టింది. దాంతోపాటు నిత్యం సీఎంకు దగ్గరగా ఉంటూ రాష్ట్రంలో సీఎం తర్వాత రెండో ప్రాధాన్యత గల వ్యక్తులుగా జిల్లా అమాత్యులు చలామణి అవుతున్నారు. వలస నేతలు సైతం పదవులు పొంది ముందుకు సాగుతున్న పాత నేతలు మాత్రం ఎదురుచూపు ధోరణిలో కొనసాగుతున్నారట. పార్టీ అధికారం చేజిక్కించుకుని 18 నెలలు కావస్తున్న సీనియర్ పాత కాంగ్రెస్ నేతలు ఆశల పల్లెకిలోనే ఇంకా ఊగిసలాడుతున్నారట. పాత కాంగ్రెస్ నాయకులు మిన్నకుండిపోవడంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో సైతం గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో విఫలమవుతున్నారట. దీనికి ప్రధాన కారణం పాత నేతలను కలుపుకోకపోవడమేనని స్పష్టంగా తెలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. వలస నేతలతో పార్టీకి ప్రయోజనం లేకపోయినా పదవులు మాత్రం కట్టబెట్టారని పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని బయటికి వెళ్లగక్కలేక పాత కాంగ్రెస్ నేతలు లోలోపనే మదనపడుతున్నారట. ఇటీవల ఖమ్మం నగరంలో నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని ఎదుటే పాత కాంగ్రెస్ నేతలు కొత్త నేతల మధ్య బాహాబాహి ఇందుకు తార్కాణంగా నిలిచింది. మంత్రి అటు ఇన్ఛార్జి ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన ఈ తంతుపై వారు స్పందించని పరిస్థితి నెలకొందట. మరోవైపు ఇంద్రమేళ్ల కమిటీలో సైతం వలస నేతల పెత్తనం పోకడతో పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందని అంటున్నారు పాత సీనియర్ నేతలు. అనర్హులను జాబితాలో చేర్చుతున్నట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో కోరి గెలిపించుకున్న నేతలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంత తంతు జరుగుతున్నా కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత కాంగ్రెస్ నేతలు అంటే లెక్కలేనితనమా లేక వలస నేతలు చెప్పుడు మాటలు బలమా అని గుసగుసలాడుతున్నారట. ఇదిలా ఉంటే పార్టీలో ఉన్న వలస నేతలు సైతం మరొక పార్టీకి కొమ్ము కాసే విధంగా వేరుస్తున్నారన్న టాక్ ఉంది. దీనిలో భాగంగానే దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకునే పనిలో ఆ నేతలు ఉన్నారంట. ఆర్థిక, సామాజిక బలాన్ని పెంచుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు పరోక్ష సహకారం అందించే విధంగా పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలైన కాంగ్రెస్ నేతలు పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ పై ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొందట. దీంతో వారంతా ముక్కుమడిగా తమ గలాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారట.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రథసారథులుగా ఉన్న అమాయతులు ఎమ్మెల్యేలు పార్టీ డ్యామేజ్ పై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.